నగరం అంతా గాఢమైన నిద్రలో మునిగిపోయి ఉంది. కానీ అనన్య మాత్రం తన ఇంటి టెర్రస్ పైన నిస్తేజంగా నిలబడి ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయి ఒక తెలియని భారంతో భూమిని అదిమిపెడుతున్నట్లు ఉంది. అప్పుడప్పుడు ఆకాశాన్ని చీలుస్తూ వచ్చే మెరుపుల వెలుగులో ఆమె కళ్ళు ఎర్రబడి అలసటతో ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. అనన్య వర్షంలో తడుస్తోంది. గాలి ఉధృతంగా వీస్తూ ఆమె జుట్టును చెల్లాచెదురు చేస్తోంది. చల్లటి చినుకులు ఒంటిని తాకుతున్నా ఆమె గుండెల్లో మండుతున్న వేదన ముందు ఆ చలి ఏపాటిది? ఒక్క నెల, కేవలం 30 రోజుల వ్యవధిలో ఆమె ప్రపంచమంతా అతలాకుతలమైంది. తను ప్రాణప్రదంగా నమ్మిన అర్జున్ తనను ఒక పనికిరాని వస్తువులా పక్కన పడేశాడు. 5 ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడి తన సొంత ఇల్లు అనుకొని పనిచేసిన ఆఫీస్ నుంచి పింక్ స్లిప్ చేతికి వచ్చింది. ఆఖరికి తన బాధను పంచుకుంటారు అనుకున్న స్నేహితులు కూడా ఆమెను అనుమానపు చూపులతో నిలువున చీల్చేశారు. నేనేం తప్పు చేశాను దేవుడా? ఆమె గొంతులో నుంచి వచ్చిన ఆ ప్రశ్న ఉరుముల శబ్దంలో కలిసిపోయింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచింది. నేను అంత చెడ్డదాన్నా? ఎవ్వరికీ అపకారం చేయలేదే, ఎవ్వరినీ మోసం చేయలేదే, అందరినీ గుడ్డిగా నమ్మాను. అది నా తప్ప? చివరికి నువ్వు కూడా నన్ను వదిలేశావా? ఆమె కన్నీళ్లు వర్షపు చినుకులతో కలిసి ధారగా కారుతున్నాయి. బ్రతకాలి అన్న ఆశ చచ్చిపోయిన క్షణమది. చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను ఒక పనికిరాని మనిషిగా ముద్ర వేసినట్లు అనిపిస్తోంది. దుఃఖోద్వేగంతో ఆమె గుండె ఎగసిపడుతోంది. అనన్య జీవితం ఓ ప్రశాంతమైన నదిలా ఉండేది. ఆఫీసులో తను చేసే పనిలో నిబద్ధత, చుట్టూ ఉన్నవారితో ఆమె ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకునేవి. ఆ సమయంలోనే ఆమె జీవితంలోకి అర్జున్ ప్రవేశించాడు. ఒక కొత్త ప్రాజెక్ట్ మీటింగ్లో మొదటిసారి అతన్ని చూసింది అనన్య. అనన్య వేసే ప్రతి చిన్న జోక్కి అతను పగలబడి నవ్వేవాడు. ఆమె పడే ప్రతి చిన్న కష్టానికి తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చేవాడు. అనన్య, నీలాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవటమే నా బాధ్యత అని అతను అన్నప్పుడు ఆ మాటల వెనక ఉన్న నిగూఢార్థాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అది ప్రేమ అనుకుని తన ప్రపంచాన్నంతటినీ అతని చుట్టూ అల్లేసుకుంది. కానీ కాలక్రమేణా ఆ ప్రేమ రంగు మార్చుకోసాగింది. ఒకరోజు ఆఫీస్ పార్టీలో అనన్య తన పాత క్లాస్మేట్తో నవ్వుతూ మాట్లాడుతుంటే అర్జున్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమెను పక్కకు పిలిచి, ఎవరతను? అంతగా నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరమేముంది? నాకు ఇవన్నీ నచ్చవు అని గట్టిగానే అరిచాడు. అనన్య నిర్ఘాంతపోయింది. అతను నా పాత స్నేహితుడు అర్జున్, అంతకు మించి ఏమీ లేదు అని సర్ది చెప్పబోతుంటే, నాకు తెలుసు ఎవరు ఎలా ఉంటారో. ఇక నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడికి వెళుతున్నావో ప్రతీదీ నాకు తెలియాలి. ఇది నీ మీద నాకున్న ప్రేమ వల్లనే చెబుతున్నాను అన్నాడు. ఆ ప్రేమ అనే ముసుగులో అనన్య వ్యక్తిత్వం ఒక్కొక్క మెట్టు దిగజారడం మొదలైంది. ఆమెకు నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా అతని అనుమతే కావాలి. నీకు ఈ సొసైటీ గురించి తెలియదు అనన్య, అందుకే నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అనే మాటతో ఆమె చుట్టూ ఒక గోడను నిర్మించేశాడు. ఆమె స్నేహితులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు ఆమెకు. ఆమె ప్రపంచంలో కేవలం అతను మాత్రమే మిగిలాడు. అనన్య లోలోపల ఉక్కిరిబిక్కిరి అవుతున్నా బయటకు మాత్రం అతను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా ఇవన్నీ చేస్తున్నాడు అని తనను తాను సమర్థించుకునేది. ఆ అమాయకత్వం ఆమెను ఒక అదృశ్య చెరసాలలో బంధించింది. తన సొంత ఆలోచనలు, ఆశయాలు అన్నీ అర్జున్ ఇష్టాయిష్టాల క్రింద నలిగిపోతున్నాయని ఆమె గుర్తించేసరికే చాలా ఆలస్యమైపోయింది. ఆమె నవ్వడం మర్చిపోయింది. కేవలం అతని ఆజ్ఞలను పాటించే ఒక బొమ్మలా మారిపోయింది. ఆ బంధం ఒక మధుర స్వప్నం కాదు, ఒక భయంకరమైన బంధనమని అర్థమైన రోజున ఆమె హృదయం నిలువునా చీలిపోయింది. ఆ సాయంత్రం అనన్య మనసు ఏదో తెలియని కీడును శంకిస్తోంది. అర్జున్ గత కొన్ని రోజులుగా తనతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ చేస్తే విసుక్కుంటున్నాడు. ఎలాగైనా మాట్లాడాలని అర్జున్ రూముకు వెళ్లిన అనన్యకు అతని ఫోన్ ఆగకుండా మోగుతూ కనిపించింది. డిస్ప్లే మీద ఒక అమ్మాయి పేరు, పక్కనే హార్ట్ ఎమోజీలు. సాధారణంగా అనన్య అతని వ్యక్తిగత విషయాల్లో ఎన్నడూ తలదూర్చలేదు. కానీ ఆ క్షణం ఆమె వేళ్లు అసంకల్పితంగానే ఆ ఫోన్ని అన్లాక్ చేశాయి. అందులో ఉన్న చాటింగ్ చూస్తుంటే ఆమె కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. అర్జున్ మరో అమ్మాయితో పంచుకున్న ఆ మాటలు, ఆ ఫోటోలు, అవన్నీ తను ఇన్నాళ్ళు నమ్మిన ప్రేమను వెక్కిరిస్తున్నట్లు ఉన్నాయి.
సరిగ్గా అదే సమయంలో అర్జున్ గదిలోకి వచ్చాడు. అనన్య చేతిలో తన ఫోన్ చూసి మండిపడ్డాడు. నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకు ఆ గది గోడలు దద్దరిల్లాయి. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఫోన్ చూపిస్తూ, అర్జున్, ఇదంతా ఏంటి? ఆ అమ్మాయి ఎవరు? నాతో పెళ్లి గురించి మాట్లాడుతూ నా వెనుక ఇలా చేస్తున్నావా? నేను నిన్ను దైవంలా నమ్మాను అని గొంతు పూడుకుపోతుండగా అడిగింది. అర్జున్ ముఖంలో పశ్చాత్తాపం నీడ కూడా లేదు. పైగా అతనిలో ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. నమ్మేవా? ఎవరు నమ్మమన్నారు నిన్ను? నీలాంటి సెంటిమెంట్ డ్రామాలు ఆడే అమ్మాయితో వేగడం నా వల్ల కాదు. నీ అమాయకత్వం చూస్తుంటే నాకు చాలా చిరాకు పుడుతోంది. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటావు. ప్రతిదానికి నా మీదనే ఆధారపడుతూ ఉంటావు. అసలు నీకో పర్సనాలిటీ అనేది ఉందా అన్నాడు. అనన్య గుండెల్లో కత్తితో పొడిచినంత పనైంది. కానీ అర్జున్, నువ్వే కదా నన్ను ఎవరితోనూ మాట్లాడవద్దు అన్నావు. నువ్వే కదా నన్ను ఇలా మార్చావు అంటూ ఏడ్చింది అనన్య. అతని కాళ్ళు పట్టుకుంది. ప్లీజ్ అర్జున్, నన్ను వదిలేయకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను మారిపోతాను. నీకు నచ్చినట్లే ఉంటాను అని వేడుకుంది. కానీ అర్జున్ ఆమె చేతులను విదిలించి కొట్టాడు. నువ్వు ఎప్పటికీ మారవు అనన్య. నీతో ఉండటం అంటే ఒక శవంతో ఉండటం లాంటిది. ఇక చాలు, వెళ్ళు అని ఆమెను గది బయటకు నెట్టి తలుపు వేసేశాడు. ఆ మూసి ఉన్న తలుపు ముందు అనన్య కుప్పకూలిపోయింది. ఇన్నాళ్ళు తను కట్టుకున్న రంగుల లోకం ఒక్కసారిగా బూడిద అయిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన మనిషికి తన మీద కనీసం జాలి కూడా లేదా అని అర్థమైన క్షణం ఆమె లోపల ఏదో చచ్చిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడు ఆమెకే భయంకరంగా వినిపించింది. అది కేవలం ఒక బంధం ముగింపు కాదు, ఆమె ఆత్మగౌరవం నిలువునా దహనమైన సమయం. అర్జున్ తనను వదిలేసిన మరుసటి రోజు అనన్య కళ్ళు వాచిపోయి ముఖం పాలిపోయి ఉంది. మనసు ముక్కలైనా తల వంచుకుని ఆఫీస్కి వెళ్ళింది. తనను తాను బిజీగా ఉంచుకుంటే ఆ బాధ నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది కదా అని ఆశపడింది. డెస్క్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. కానీ అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయి. సరిగ్గా 10 గంటలకు ఆమె మెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అర్జెంట్ మీటింగ్, కాన్ఫరెన్స్ రూమ్ అని. అనన్య భయంగానే అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమె ప్రాజెక్ట్ మేనేజర్, హెచ్ఆర్ హెడ్ గంభీరమైన ముఖాలతో కూర్చుని ఉన్నారు. ఆ గదిలోని నిశ్శబ్దం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హెచ్ఆర్ మేనేజర్ గొంతు సవరించుకుని, అనన్య, ఇది మాకు కూడా చాలా కష్టమైన నిర్ణయం. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వలన మన కంపెనీ తీవ్రమైన నష్టాల్లో ఉంది. నువ్వు పనిచేస్తున్న ప్రాజెక్ట్ని పూర్తిగా ఆపేస్తున్నాం. సో వీ హ్యావ్ టు లెట్ యు గో అని ఒక ఎన్వలప్ని ఆమె ముందు ఉంచారు. అనన్యకు ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. సార్, నేను గత 5 ఏళ్లుగా ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డాను. వీకెండ్స్ కూడా పనిచేశాను. నా పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంది కదా అని అడిగింది. ఆమె గొంతు వణుకుతోంది. ఇది నీ పనితీరు గురించి కాదు అనన్య. ఇది కేవలం ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం మాత్రమే. యు ఆర్ ఎ గ్రేట్ ఎంప్లాయీ. కానీ మా చేతుల్లో ఏమీ లేదు. ఈరోజే నీ లాస్ట్ వర్కింగ్ డే. నీ సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేస్తుంది అని మేనేజర్ తన పనిలో పడిపోయాడు. ఆ గది నుంచి బయటకు వస్తుంటే అనన్యకు కాళ్ళు తడబడ్డాయి. డెస్క్ దగ్గరకు వెళ్లి తన చిన్న వస్తువులను ఒక బాక్స్లో సర్దుకుంటుంటే చుట్టూ ఉన్న సహోద్యోగుల చూపులు ఆమెను బాధిస్తున్నాయి. కొందరు జాలిగా చూస్తుంటే మరికొందరు ఆమెకు ఈ పరిస్థితి రావడం సరైనదే అన్నట్లుగా గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నాళ్ళు తన శ్రమను, తన నిజాయితీని ఎవ్వరూ గుర్తించలేదా అన్న ప్రశ్న ఆమెను దహించి వేస్తుంది. బాక్స్ పట్టుకుని ఆఫీస్ మెట్లు దిగుతుంటే బయట మళ్లీ వర్షం మొదలైంది. ఒక చేత్తో బాక్స్, మరో చేత్తో తన బ్రతుకును పట్టుకుని రోడ్డు మీద నిలబడింది అనన్య. ఇంటికి వెళ్ళాక చుట్టూ ఉన్న గోడలు తనను వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. అర్జున్ అన్న మాట నిజమేనా? నేను నిజంగానే ఎందుకో పనికిరానా? నాకు ప్రేమను నిలుపుకునే తెలివితేటలు లేవు. కనీసం నా ఉద్యోగాన్ని కాపాడుకునే సామర్థ్యం కూడా లేదా? ఆమె చీకటి గదిలో మంచం మీద కుప్పకూలిపోయింది. ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. కానీ మనసులోని భారం మాత్రం తగ్గలేదు. లోకం తనను ఏకాకిని చేసిందని, దేవుడు కూడా తన మీద కక్ష కట్టాడని ఆమె బలంగా నమ్మింది. ఆదివారం ఉదయం గుడి ప్రాంగణమంతా నిశ్శబ్దంగా ఉంది. గాలిలో అగరవత్తుల పరిమళం, పూల సువాసనలు కలిసి ఒక తెలియని ప్రశాంతతను పంచుతున్నాయి. కాని అనన్య మనసులో మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి. అమ్మ బలవంతం మీద అక్కడికి వచ్చినా ఆమె చూపులు శూన్యాన్ని చూస్తున్నాయి. అక్కడ ఒక రావి చెట్టు క్రింద వృద్ధ సాధువు ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఒక వింత కాంతి. ఆయన చుట్టూ కొద్దిమంది కూర్చొని నిశ్శబ్దంగా వింటున్నారు. అనన్య కూడా ఓ మూలను కూర్చుంది.
సరిగ్గా ఆమె మనసులోని అలజడిని చదివినట్లుగా ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు దేవుడిని నిందిస్తాం. మాకే ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాం. కానీ దేవుడు మన ప్రార్థనలకు ఎప్పుడూ 3 రకాలుగా సమాధానమిస్తాడు. 1 అవును అని మనకు నచ్చింది ఇస్తాడు. 2వది ఆగు అని సరైన సమయం కోసం వేచి చూడమంటాడు. 3వది కాదు అని మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన ఒక్క నిమిషం ఆగి అనన్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. మనం ఒక చిన్నారిని చూస్తాం. ఆ పిల్లాడు పదునైన కత్తిని చూసి అది మెరుస్తోంది కదా అని ఆడుకోవటానికి కావాలని మారం చేస్తాడు. కానీ తండ్రి ఆ కత్తిని లాక్కుంటాడు. అప్పుడు ఆ పిల్లాడు ఏడుస్తాడు. తన తండ్రి దుర్మార్గుడని, తన ఆటను పాడు చేశాడని తిట్టుకుంటాడు. కాని ఆ తండ్రికి తెలుసు ఆ కత్తి పిల్లాడి చేతిని గాయపరుస్తుందని. దైవం కూడా అంతే. మనకు ప్రాణప్రదంగా అనిపించే మనుషులు, వస్తువుల వెనక మనకు తెలియని విషం ఉండవచ్చు. ఆ విషం మనల్ని లోలోపలే చంపేస్తుందని మనకంటే మనల్ని సృష్టించిన వాడికే బాగా తెలుసు. అందుకే ఆయన మనల్ని ఆ ప్రమాదం నుండి కాపాడటానికే మనకి ఇష్టమైన వాటిని బలవంతంగా మనకు దూరం చేస్తాడు. ఆ మాటలు వింటుంటే అనన్య ఒంట్లో వణుకు మొదలైంది. అర్జున్తో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. అతను పెట్టే ఆంక్షలు, తన ఆత్మవిశ్వాసాన్ని చంపేసే మాటలు, అవన్నీ ఒక పదునైన కత్తిలా ఆమె మనసును ఇన్నాళ్ళు కోస్తూనే ఉన్నాయి. కానీ తను దాన్ని ప్రేమ అనుకుని భ్రమపడింది. సాధువు ఇలా కొనసాగించాడు. నీ చేతిలో ఉన్న మట్టి పాత్రను దేవుడు నేలకేసి కొట్టి పగలగొట్టాడు అంటే దాని అర్థం నిన్ను ఖాళీ చేతులతో ఉంచాలని కాదు, నీ చేతుల్లోకి ఒక బంగారు పాత్రను ఇవ్వబోతున్నాడు అని అర్థం. మనం పోగొట్టుకున్న దాని మీద ఉన్న దృష్టి మనకు దక్కబోయే దాని మీద ఉండదు. అందుకే మనం ఏడుస్తాం. దేవుడు మనకు ఇష్టమైనవి ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైనవి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చేతులు మనల్ని శిక్షించేవి కావు, నిశ్శబ్దంగా మనల్ని రక్షించేవి. ఇవి వింటున్న అనన్య కళ్ళ నుంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కానీ ఇవి ఇన్నాళ్ళు కాచిన దుఃఖపు కన్నీళ్లు కావు, ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే ఉపశమనం అని ఆమెకు అర్థమైంది. అర్జున్ దూరం కావటం తన దురదృష్టం కాదు, అది తన అదృష్టం. ఆ ఉద్యోగం పోవటం తన వైఫల్యం కాదు, అది మరో పెద్ద ప్రయాణానికి ఆరంభం. సాధువు మాటలు ఆమె గుండెల్లో ఉన్న భారాన్ని ఒక్కసారిగా దించేశాయి. ఆ రావి చెట్టు గాలిలో ఆమెకు మొదటిసారి స్వేచ్ఛగా శ్వాస పీల్చుకున్న అనుభూతి కలిగింది. తనను తాను రక్షించుకోవటానికి దేవుడే ఆ చేదు నిర్ణయాలు తీసుకున్నాడని ఆమెకు అనిపించిందప్పుడు. మౌనంగా లేచి దేవాలయం వైపు అడుగులు వేసింది. ఈసారి ఆమె ప్రార్థనలో నాకు ఇది ఇవ్వు అన్న కోరిక లేదు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అన్న కృతజ్ఞత మాత్రమే ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచినప్పుడు పాత అనన్య చనిపోయి ఒక కొత్త అనన్య పుట్టినట్లు అనిపించింది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నా ఆ కళ్ళల్లో ఈసారి ఒక నిశ్చయం కనిపించింది ఆమెకు. మొదటి కొన్ని వారాలు చాలా కఠినంగా గడిచాయి. పాత జ్ఞాపకాలు పలకరిస్తున్నప్పుడల్లా ఆమె తనను తాను హెచ్చరించుకునేది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టింది. పెద్ద కంపెనీల నుంచి తిరస్కరణలు వచ్చినా ఆమె కుంగిపోలేదు. చివరకు ఒక చిన్న గల్లీలో ఉన్న నవ్య స్టార్టప్ అనే సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అవకాశం వచ్చింది. జీతం ఆమె పాత జీతంలో సగం కూడా లేదు, కానీ ఆలోచించి పనిచేసే స్వేచ్ఛ మాత్రం ఉంది. ఆ చిన్న ఆఫీసులో అనన్య తన శక్తిని అంతా ధారపోసింది. గతంలో అర్జున్ తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా అణిచివేశాడో గుర్తుకు వచ్చిన ప్రతిసారి ఆమె మరింత కష్టపడి పనిచేసింది. ఒకసారి బోర్డు మీటింగ్లో కంపెనీ యజమాని ఒక చిక్కుముడిని విప్పలేక ఇబ్బంది పడుతుంటే అనన్య భయం లేకుండా ముందుకు వచ్చి తన ఐడియాను చెప్పింది. ఆయన ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, వండర్ఫుల్ అనన్య, నీలో ఇంత ప్రతిభ ఉందని నేను ఊహించలేదు అని మెచ్చుకున్నారు. ఆ ఒక్క మాట ఆమెలో ఎన్నాళ్లుగానూ ఆరిపోయిన ఆత్మగౌరవ దీపాన్ని వెలిగించింది. 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆ చిన్న స్టార్టప్ ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీగా ఎదిగింది. అనన్య ఆ సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సిఓఓ అయింది. ఒకప్పుడు అర్జున్ ముందు చిన్న మాట మాట్లాడాలన్నా వణికిపోయే అనన్య ఇప్పుడు 100 మంది ఉద్యోగుల ముందు నిలబడి ధైర్యంగా ప్రసంగిస్తోంది. ఒక సాయంత్రం ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఉండగా పాత స్నేహితురాలు వసుధ కలిసింది. మాటల మధ్యలో అర్జున్ విషయం వచ్చింది. అనన్య, అర్జున్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి అతన్ని మోసం చేసి ఆస్తి అంతా రాయించుకుని వెళ్ళిపోయింది. ఏదో ఫైనాన్స్ కేసులో జైలుకు కూడా వెళ్ళి వచ్చాడట. నిన్న అతన్ని చూశాను, గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయాడు. నీ గురించి అడుగుతున్నాడు
అని చెప్పింది వసుధ. అనన్య ముఖంలో ఎటువంటి మార్పు లేదు, ద్వేషం కూడా లేదు. అతనికి తగిన శాస్తి జరిగింది అన్న ఆనందం అంతకంటే లేదు. జరిగింది అన్న ఆనందం కంటే కేవలం ఒక ప్రశాంతమైన మౌనం. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ అంది, వసుధ, అతను నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకున్నాను. కానీ దేవుడు అతన్ని నా నుంచి దూరం చేయకపోయి ఉంటే నేను అతని కాలి కింది చెప్పులా మిగిలిపోయేదాన్ని. నాలోని ప్రతిభ నాకు తెలిసేదే కాదు. అర్జున్ వదిలేయడం నా జీవితంలో జరిగిన అతిపెద్ద మిరాకిల్. అతనికి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. కానీ నా జీవితంలో అతని స్థానం అప్పుడే ముగిసిపోయింది. కొన్నేళ్లు గడిచిపోయాయి. కాలం అనన్య గాయాలను మాన్పడమే కాదు, ఆమెను ఒక వటవృక్షంలా మార్చింది. ఈ రోజు ఆమె ఒక అంతర్జాతీయ బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళింది. నగరం నడిబొడ్డున ఉన్న ఒక ఖరీదైన హోటల్ 40వ అంతస్తు బాల్కనీలో నిలబడి ఉంది. కింద థేమ్స్ నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. వెలుగులీనుతున్న ఆ నగరం ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. ఒకప్పుడు తన ఇంటి టెర్రస్ పైన నిలబడి వర్షంలో తడుస్తూ నేను అంత చెడ్డదాన్నా అని ఏడ్చిన ఆ అనన్యకు, ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్న ఈ సక్సెస్ఫుల్ ఉమెన్ అనన్యకు మధ్య ఎంత వ్యత్యాసం. ఈ రాత్రి ఆమెకు ఒక వార్త అందింది. ఆమె ఒకప్పుడు పనిచేసిన, తనను ఉద్యోగంలోంచి తీసేసిన పాత కంపెనీ ఇప్పుడు దివాలా తీసి మూతపడే స్థితికి చేరుకుంది. ఆ కంపెనీని కొనుగోలు చేయటానికి ఇప్పుడు అనన్య సీఓఓగా ఉన్న సంస్థ సిద్ధంగా ఉంది. అంటే ఏ ఆఫీస్ మెట్లు అయితే ఆమె కన్నీళ్లతో దిగిందో అదే ఆఫీస్కి ఇప్పుడు ఆమె బాస్గా మారబోతోంది. కాలం ఎంత విచిత్రమైనది. అనన్య కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ వృద్ధ సాధువు ముఖం గుర్తుకొచ్చింది. ఆయన అన్నట్లుగానే దేవుడు ఆమె చేతిలోని మట్టి పాత్రను లాక్కున్నాడు. ఎందుకంటే ఆమె చేతుల్లో ఈ విజయ కిరీటాన్ని పెట్టాలని ఆయన సంకల్పించాడు కాబట్టి. ఆకాశం వైపు చూస్తూ అనన్య చిన్నగా నవ్వింది. ఈసారి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, ఒక మెరుపు ఉంది. దేవుడా, నా ప్రార్థనలన్నీ నువ్వు విన్నావు. కానీ నేను కోరినవి ఇవ్వకుండా నాకు ఏది శ్రేష్టమో అది ఇచ్చావు. నన్ను నాశనం చేసే మనుషుల నుంచి దూరం చేసి నన్ను సరైన దారిలో నడిపించావు. ఏనాడు నన్ను నువ్వు వదల్లేదు. నీకు వేల నమస్కారాలు అనుకుంటూ ఆ రాత్రి అనన్య ప్రశాంతంగా నిద్రపోయింది. జీవితంలో కోల్పోయిన ప్రతీదీ ఒక పాఠమని, అవమానించి దూరమైన ప్రతి మనిషి ఒక హెచ్చరిక అని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. కథ సమాప్తం.